అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనగాం పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేశారు. సో ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇమ్మినేని రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. సో ఈ ఘటనపై వారు ఏమంటారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి రామారావు గారు, అసలు ఏం జరిగింది? ఆ దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? చాలా విచారకరమైన విషయము. వాస్తవానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉన్నది. అలాగే చట్టాలను చేయడంలో న్యాయవాదుల పాత్ర ఉన్నది. చట్టాలను అమలుపరచుట్లను న్యాయవాదుల పాత్ర ఉంటుంది. ఈ మధ్యలో న్యాయవాదులపై పోలీసు వాళ్ళు కానీ కొన్ని అసాంఘిక శక్తులు కానీ మీరు గత ఏడాది నుండి జరుగుతున్న సంఘటనలు, అంతకుముందు జరిగిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య, ఇవన్నీ చూసుకుంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే చట్టాన్ని వెంటనే అమలుపరిచే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు వామన్ రావు దంపతుల హత్య విషయంకి వస్తే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో ట్రయల్ అనేది పూర్తి కాలేదు. గత ప్రభుత్వం లోపట పెట్టి ట్రయల్ చేసే ఏర్పాటు చేసినా కానీ సత్వరంగా ట్రయల్ని కంప్లీట్ చేసే ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్లో ట్రయల్ కంప్లీట్ చేసే ఆలోచన చేయలేదు. కాకుండా ఈ ప్రభుత్వం అనేది చేస్తుంది, వాళ్ళకు ఆ దోషులకు శిక్ష పడే విధంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ విషయానికి వస్తే న్యాయవాదులు పోలీస్ స్టేషన్లకు వాళ్ళ పనుల కారణంగా వాళ్ళు వెళ్తారు. మండే రోజు అమృతరావు అండ్ కవిత గారు ఇద్దరు దంపతులు న్యాయవాదులు జనగాం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. మీరు ఆ విజువల్లో చూసే ఉంటారు, బాగా వైరల్ అయింది ఆ విజువల్. ఆ విజువల్లో ఈ ఇద్దరు న్యాయవాద దంపతులు, ఆమె వెనుకకుండే ఈయన సిఐ గారితో మాట్లాడుతున్నప్పుడు సిబ్బంది మొత్తము, పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది మొత్తం బయటికి వచ్చి సిఐ గారితో సహా అకారణంగా ఆయనను కొట్టుకుంటా బయటికి నెట్టేసారు. ఆ విషయాన్ని యావత్ తెలంగాణ చూసింది. ఈ విషయంలో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు, పై అధికారులు చేపట్టిన చర్యలు ఎటువంటివి లేవు. కోర్టులు కూడా వాస్తవానికి ఈ విషయం సుమోటో తీసుకునే ఆలోచన చేయాలి. ఎందుకంటే రోజువారీ దైనిక బాధ్యతల పరంగా న్యాయవాదులు కోర్టులకు పోతుంటారు, పోలీస్ స్టేషన్లకు పోతుంటారు, లేకుంటే ఈ రెవెన్యూ అధికారుల దగ్గరికి పోతుంటారు. ఇప్పుడు ఎంత విచారకరం అంటే ఏసీపీ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. న్యాయవాదట ఆయన అమృతరావు బ్రదరు, పాపం ఆయన ఏం చేసినట, వీళ్ళ విధులకు ఆటంకపరిచిందంటే, ఎట్లా ఆటంకపరిచిందంటే ఈయనట పోలీసు వాళ్లకు ఒక సివిల్ కేసులో ఇట్లా చేయని ఏదో సూచనలు ఇచ్చిందట. మీరు విధులకు ఆటంకపరిస్తే, న్యాయవాదులు విధులకు ఆటంకపరిస్తే, గతంలో 353 అనే సెక్షన్ ఉంటుండే, ఇప్పుడు బిఎన్ఎస్లో అది మార్పు చెందింది. ఆ సెక్షన్ కింద న్యాయవాది మీద కేసు పెట్టుండ్రి. మీరు ఆ విజువల్లో మీకు క్లియర్గా కనబడుతుంది, న్యాయవాది తన ఆత్మరక్షణ కొరకు కూడా ఎదుటి పోలీస్ వాళ్ళ మీద చేయలేవటలేదు. అతన్ని విపరీతంగా కొట్టి, లేడీ అని చూడకుండా ఆ కవిత గారిని కూడా, వాళ్ళ భార్యను కూడా కొట్టి పోలీస్ స్టేషన్ల నుండి బయటికి పంపించేసే దృశ్యం మొత్తం వైరల్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయింది. దీని మీద న్యాయవాద సంఘాలు ఆందోళనలు చేపట్టినాయి. ఇవాళ మొత్తం చలో హైకోర్టు అని పిలుపునిచ్చినాయి. కొన్ని న్యాయవాద సంఘాలు అయితే విధులు బహిష్కరించినాయి. అయితే కొట్టడం అనేది మాత్రం ఇంతకుముందు లాస్ట్ మంత్ చూస్తే జూలైలో గతంలో కూడా న్యాయవాదులపైన దాడులు జరిగాయి. అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మీరు గత నెల 11వ తారీఖు ఒక జూనియర్ న్యాయవాది రవికుమార్ అనే న్యాయవాది సిద్దిపేట పోలీస్ స్టేషన్ ఒక బెయిల్ ఆర్డర్ కాపీ పోయి, ఆ బెయిల్ ఆర్డర్ కాపీలో ఇంప్లిమెంట్ సార్ ఇట్లా ఉన్నాయి, షూరిటీలు ఉన్నాయి, ఇది అది ఫర్నిష్ చేయకపోతే అకారణంగా ఆ న్యాయవాది మీద ఒక ఎస్ఐ చేయి చేసుకున్నాడు. అది కూడా పై అధికారులకు దృష్టికి పోతే
అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కానీ చట్ట ప్రకారము అంటే ఇది ఐపీసీ ప్రకారము లేకుంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం ఎటువంటి కేసు రిజిస్టర్ చేయలేదు. అయితే పోలీసు వాళ్ళు చట్టానికి అతీతులా, లేకుంటే ఈడ న్యాయవాదులు మేము చట్టానికి అతీతులము, మమ్మల్ని మా మీద కేసులు పెట్టకూరి అని అడుగుతుండ్రా? లేదే. న్యాయవాది తప్పు చేస్తే అతని మీద కేసు పెట్టండి, కానీ మీరు చట్టాన్ని మీ చేతులకు తీసుకొని మీరే చట్టానికి అతీతులైనట్టు. ఇప్పుడు అదే సిఐ గారు రఘుపతి గారు ఒక 3 కేసులు కట్టిండ్రు అకారణంగా. ఒక సివిల్ కేసును ఒక క్రిమినల్ కేసు లెక్క కన్వర్ట్ చేసుకుంటూ 3 కేసులు కట్టిండ్రు. ఆ విషయమై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది విచారణలోకి వస్తుంది. అయితే ఇట్లా ప్రజలను బాధిస్తుండు, అంటే ఆయన కాండక్ట్ అనేది మనం చూసుకుంటే ప్రజలను బాధిస్తుండు. ఇప్పుడు ఏదో కారణం చేత న్యాయవాది అన్నాక ప్రశ్నిస్తాడు అతని క్లయింట్కు, అది ఆయన వృత్తి ధర్మం. అది ఇక్కడ అంటే ప్రధానంగా పోలీసులు న్యాయవాదులపైన దాడి చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? న్యాయవాదుల హక్కులు ఏం చెప్తున్నాయి ఈ విషయంలో? ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పరిరక్షణ చట్టము అది ఇంకా అమలులోకి రాలేదు. వాస్తవానికి రాజస్థాన్ విషయంలో మనము అది చాలా హర్షణీయమైన విషయము. రాజస్థాన్లో ఈ చట్టాన్ని ఇప్పుడు మన దగ్గర డాక్టర్స్కు మధ్యలో డాక్టర్స్ మీద దాడులు బాగా జరిగినాయి, జర్నలిస్టుల మీద కూడా దాడులు జరిగినాయి. జరిగినప్పుడు ఒక చట్టం అనేది మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. అదేవిధంగా న్యాయవాదులకు పరిరక్షణ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, అయితే రాజస్థాన్ మోడల్లో ఇక్కడ కూడా చట్టం ఏర్పాటు చేస్తే ఈ న్యాయవాదుల మీద దాడులు అనేటివి కొద్ది శాతం మనం తగ్గియగలుగుతాం. ఇంకా వాళ్ళకు రక్షణ, వాళ్ళ ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తాం. ఎందుకంటే వాళ్ళ విధులలో భాగంగా వాళ్ళు క్రిమినల్తో డీల్ చేయవలసి వస్తుంది, పోలీస్ వారితో డీల్ చేయవలసి వస్తుంది. ఇంకా ఎంతోమంది అసాంఘిక శక్తులు, ఇప్పుడు నా దగ్గరకు ఒక అసాంఘిక శక్తి వచ్చింది అనుకోండి, నేను అతని నేర చరిత్రను మొత్తం పూర్తి శాతం పరిశీలించే అవసరం లేదు. అతను ఒక కేసు కొరకు వస్తాడు. అతను ఏ విధంగా నన్ను డిస్సాటిస్ఫై అయ్యి నా మీద పగ తీర్చుకునే ఆలోచన చేసిండు అనుకోండి, నాకు ప్రొటెక్షన్ అనేది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పిస్తుంది. అయితే ఆ చట్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తంగా అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఈ దాడి విషయంలో మీరు సూటిగా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రాథమికంగా న్యాయవాదుల మీద దాడి చేసిన పోలీసులను శిక్షించాలి. ఈ బిఎన్ఎస్ ప్రకారం శిక్ష అనేది చేపట్టాలి, ప్రక్రియ చేపట్టాలి. రెండవది శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా విచారకరం. ఒక పై స్థాయి అధికారి, ఆయన ఏసీపీ గారు ఏమంటారంటే సివిల్ వివాదంలో అడ్వకేట్ వచ్చి జోక్యం చేసుకుంటుండు, నా విధులకు ఆటంకం కలిగిస్తుంది కాబట్టి మా వాళ్ళు కొట్టుంటారు అనే విషయాన్ని చెప్తుండు. అంటే కొట్టడం అనేది వాళ్ళ డ్యూటీలో భాగం కాదు కదా. అయితే శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఈ విషయంలో మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించినాక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ పిటిషన్ అయితే నంబర్ చేసినారు. చైర్పర్సన్ లేని కారణంగా కొద్దిగా దీని తర్వాత విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే నేను ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నానంటే, రాజస్థాన్ తరహాలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సత్వరమే ఏర్పాటు చేయాలి. బిల్లు లేకుంటే ఆర్డినెన్స్ పాస్ చేసి ఇమీడియట్లీ దీన్ని అమల్లోకి తేవాలని నేను కోరుతున్నాను. సో ఇది మొత్తంగా న్యాయవాదులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సాగర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.